చాలా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే శంకర విలాస్ మళ్ళీ 80-70 సంవత్సరాలు. ఇప్పుడు పాతది కట్టి 80-70 ఏళ్ళు అయిందా? 70 ఏళ్ళు అయిందంట. ఓకే. మళ్ళీ ఇది ఈసారి 100 సంవత్సరాలు ఉండొచ్చు. బాగా కడతారు కదా. అదేలేండి, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కడతారు కాబట్టి ఇంకొక 100 ఏళ్ళు ఉండొచ్చు. 100 ఏళ్ళు ఉండొచ్చు. 100 ఏళ్లలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఇబ్బంది అసలు ఉండదు. కాకపోతే మనం కొంచెం ఈ బ్రిడ్జి కట్టేంత వరకు కొంచెం ఇబ్బంది పడతాం. ఒకవేళ ఇబ్బంది పడ్డందువల్ల రాబోయే కాలం వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అవునండి, అందుకు నేను కూడా మీ పిల్లలు మీ మనవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చక్కగా జరుగుతుంది. కాబట్టి బ్రిడ్జి కట్టినందువల్ల చాలా సంతోషపడాలి. ఓకే బాబు, 10 మందికి ఉపయోగపడితేనే వీడియో చేస్తాను నేను కూడా. ఇప్పుడు బయట నుంచి ఊరోళ్ళు వస్తారు కదా, ఇప్పుడు చిన్న చిన్న సిటీకి వచ్చేది ఎవరు ఎక్కువగా చిన్న చిన్న పల్లెటూరు మీదగా వచ్చేవాళ్ళు. వాళ్ళకి దారి అర్థం కాకపోతే ఒక 6 నెలల కింద వచ్చారు, అప్పుడు రోడ్డు బాగానే ఉంది. సడన్ గా పడగొట్టాం కాబట్టి వాళ్ళకి తెలియదు దాని గురించి పెద్దగా, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి మన ధర్మం ప్రకారం, సిటీలో ఉన్నాం కాబట్టి. వాళ్ళందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్ గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను గుంటూరులోని శంకర విలాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను. సో రీసెంట్గా అయితే బ్రిడ్జ్ పనులు అన్ని కూడా మొదలు పెట్టేస్తూ బ్రిడ్జ్ అయితే పడగొడుతున్నాను అనమాట. సో అందువల్ల నేను ఇప్పుడు శంకర విలాస్ బ్రిడ్జ్ దాటి అవతలకి అరండలపేట, అమరావతి వైపు వెళ్ళే వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో ప్లాన్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా అమరావతి వైపు, అరండలపేట, బ్రాడీపేట వైపు వెళ్ళే వాళ్ళందరి కోసం వీడియో షూట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి డైవర్ట్ చేసుకుని ఉమెన్స్ కాలేజ్ మీదుగా డొంక రోడ్డు మీదుగా అయితే 300 బ్రిడ్జ్ మీదుగా అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో కొత్త వాళ్ళు అయితే గుంటూరుకి చాలా రకాల పనుల మీదుగా వస్తుంటారు కానీ, సో వాళ్ళందరికీ కూడా గుంటూరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అయితే వీడియో ప్లాన్ చేశాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ వల్ల గుంటూరు ప్రజలు కానివ్వండి, గుంటూరు సిటీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని మంచి ఉద్దేశంతో వీడియో చేస్తాను. సో దయచేసి ప్రతి ఒక్క వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డొంక రోడ్డు మీదుగా అరండలపేట, బ్రాడీపేట, అమరావతి వైపు ఎలా వెళ్ళాలో ప్రతి ఒక్క క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఓకే, లెట్స్ గో. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు నేను శంకర విలాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ బ్యారిగేట్స్ అవతల వైపు అయితే బ్రిడ్జ్ వరకు అయితే జరుగుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఈ రోడ్డు దాదాపుగా 1.5 కిలోమీటర్ లెంత్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళేసి మనకు నార్త్ సర్కిల్ అయితే కలుస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరికి రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి. సిటీకి వచ్చే కొత్త వాళ్ళు కానివ్వండి, ఎవరైనా చిన్న పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి ఏదైనా వ్యాపారం పని మీద కానీ, హాస్పిటల్ పని మీద కానీ వస్తే వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఉద్దేశించి ఈ వీడియో అయితే ప్లాన్ చేశాను. ఓకే, దాదాపుగా ఒక 1.5 year 2 years తప్పదండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే రూట్లో ఫాలో అవ్వాలన్నమాట. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తిసరికి అయితే 1.5 year పడుతుందంట. ఓకే గైస్, ప్రజెంట్ వస్తే మనం ఇప్పుడు నా సర్కిల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఓకే, ఇలా సర్కిల్ రౌండ్ అప్ చేసిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే మనం డీమార్ట్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాము. నా వెనకాల కనిపిస్తున్నాయి కండి, ఇవి నాస్ థియేటర్స్ అనమాట. ఓకే, ఈ రోడ్లోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ చూస్తే గుంటా గ్రౌండ్స్ అంటారు. అప్పుడప్పుడు సర్కస్లు అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ డీమార్ట్ ఉంది. ఇది డీమార్ట్ రోడ్ అంటారు ఎక్కువగా కూడా. ఈ రూట్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక సర్కిల్ వస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి వెహికల్ని. ఓకే, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఓకే గైస్, సర్కిల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే మనం వెళ్ళాల్సిన రోడ్డు, అలా స్ట్రైట్గా వెళ్తే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోతాము. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్లో ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక సర్కిల్ వస్తుంది, చూస్తూనే ఉండండి. ఆ సర్కిల్ తర్వాత కూడా మీరు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతేనే మనం బ్రాడీపేట ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము. ఓకే, సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్తే మనం హాస్పిటల్ ఏరియాకి వెళ్ళిపోతాం. ఇదంతా హాస్పిటల్ ఏరియా అండ్ అలాగే బస్ స్టాండ్ రోడ్లోకి వెళ్ళిపోతాం. మనం అటువైపు వెళ్ళకుండా స్ట్రైట్గా ఇదే రోడ్లో వెళ్ళిపోతే, బ్యారిగేట్స్ ఉన్న రోడ్లోకి వెళ్ళిపోతే మనం బ్రాడీపేట రోడ్లోకి అయితే వెళ్ళిపోతాము.
చూసారు కదా, ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ పోలీసులు ఉండేవాళ్ళు కాదు, ఇన్ని బ్యారికేడ్స్ ఉండేవి కాదు. అయితే రీసెంట్గా శంకరవెల్లి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ రోడ్డు మొత్తం కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కట్ చేసిన వెహికల్ నేను. సో ఈ రోడ్డు వచ్చరికి స్ట్రైట్గా మనకి 3 వంతెన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తుంది, అక్కడ జాయింట్ అయిపోతుంది. అండ్ అలాగే ఆ 3 వంతెన బ్రిడ్జ్ సర్కిల్ని కూడా అండ్ అలాగే రంగాబొమ్మ సెంటర్ అని కూడా అంటారంట. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, నా రైట్ సైడ్లో వెహికల్స్ అన్నీ కూడా జామ్ అయిపోయి అలా ఆగిపోయాయి. సో ట్రాఫిక్ ఇవి చిన్న చిన్న రోడ్లు కదండి, సో అందువల్ల ట్రాఫిక్ హెవీగా వస్తున్నప్పుడు ఇలా జామ్ చేసి పోలీసులు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నేను 3 వంతెన బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను. అమ్మో ఎంత ట్రాఫిక్, అసలు ఇదంతా ఎప్పుడు క్లియర్ అవ్వాలి? ఈ రోడ్డు స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి చివరి ఎండింగ్ వరకు కూడా మొత్తం వెహికల్స్ ఎలాగే ఉండిపోయాయి, అసలు కొంచెం కూడా మూమెంట్ లేదు. చూస్తున్నారు కదా, మీ అందరూ కూడా అర్థమై ఉంటుంది ఎంత హెవీ ట్రాఫిక్ అయితే ఉందో గుంటూరులో. ఈ ఏరియా కూడా ఇప్పుడు మనం వచ్చిన ఈ 3 వంతెన బ్రిడ్జ్ సెంటర్ కూడా ఒకప్పుడైతే ఇది మొత్తం కూడా గుంటలు పడి వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇదంతా ఏరియా వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేవి. అటువంటిది రీసెంట్గా మన ప్రభుత్వం అయితే ఈ ఏరియా మొత్తం కూడా హైట్లు లేపేసి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసేసి ఇప్పుడు వెహికల్ మూవ్మెంట్కి చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఇప్పుడు శంకరవెల్లి బ్రిడ్జి వరకు జరగడం వలన ట్రాఫిక్ మొత్తం ఇటువైపు వచ్చింది. సో రీసెంట్గా సిమెంట్ రోడ్లు వేయడం వల్ల ఇప్పుడు ఇంత ఈజీగా ఉంది, లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ప్రజలందరూ కూడా, గుంటూరు ప్రజలందరూ కూడా. ఓకే, ఇప్పుడు బ్రిడ్జి కింద నుంచి అయితే అవతలకు వెళ్ళిపోతున్నాను. ఓకే, బ్రిడ్జ్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే మెల్లగా మూవ్ అవుతుంది, చూస్తున్నారు కదా నా రైట్ సైడ్లో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మెల్లగా. ఇక్కడ చూసుకుంటే ఎక్కడో అంబులెన్స్ సౌండ్ కూడా వినపడుతుంది నాకు. ఇక్కడ ఎక్కడుంది ఇంత హెవీ ట్రాఫిక్లో ఈ అంబులెన్స్ అటువైపుకి ఎలా వెళ్తుందో ఏంటో మరి. సో ప్రజెంట్ లోపల పేషెంట్ ఎవరు లేరు కాబట్టి ఇలా ఉంది. అదే ఒకవేళ పేషెంట్ ఉన్నట్టయితే ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యేది ఎప్పుడు, అంబులెన్స్ బయటపడేది ఎప్పుడు. నిజంగా గాయస్ ఈ 1.5 year 2 years అయితే ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. సో వీలైనంతవరకు అయితే ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రజలను కూడా చాలా జాగ్రత్తగా అయితే ఎటువైపు వెళ్ళాలి, సిటీకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏ రూట్లోంచి ఎటువైపు వెళ్ళాలి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు, అందరికీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎటువంటి చిరాకులు కోపాలు పడకుండా. సో చూసారు కదా, ఈ బ్యారికేడ్స్ మొత్తం కూడా ఇప్పుడు బ్రాడీపేట లైన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాయి. సో ఇక్కడ ఉన్న బాబా గారిని కలిసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఇది ఎక్కడ నుంచి ఏ రోడ్లో కలుస్తుంది? ఇటువైపు బ్రాడీపేట, బ్రాడీపేటలో కలుస్తుందా? ఎన్నో లైన్ కలుస్తుంది? బ్రాడీపేట 4వ లైన్ కలుస్తుందా? అంటే జనాలకి తెలియడం కోసం అంటే కొత్త వాళ్ళు వస్తుండగా ఊరికి. బాబా మీరు కొబ్బరి బండల వ్యాపారం చేస్తుంటారా? ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాను. ఇప్పుడు చాలా మంది మన గుంటూరు టౌన్కి వచ్చి పోతుంటారు కదా జనాలు. సో వాళ్ళందరూ తెలియక అటు వస్తారు. ఇప్పుడు మనం అంటే ఊరోళ్ళం కూడా మనకు తెలుస్తుంది, ఒక ఐడియా ఉంది. బయట నుంచి వచ్చే వాళ్ళు సత్తెనపల్లి, పిడుగురాళ్ళ వాళ్ళకి తెలియదు కదండి, అటు మంగళగిరి చుట్టుపక్కల తెలియదు చాలా మందికి. సో వాళ్ళందరి కోసమని వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అరండలపేట, బ్రాడీపేట పోవాలంటే అక్కడ ఏసీ కాలేజ్ దగ్గర నుంచి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రావాలి. అక్కడ నుంచి ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు రావాలంటే బ్రిడ్జి పడేసారు. అవునవును, పైగా తిరిగి రావాలి. కలెక్టర్ ఆఫీస్ పట్టాపురం బ్రిడ్జి తిరిగి రావాలి. ఓకే, అటు తిరిగి రాకపోతే ఇంక ఈ మధ్య దారి లేదు. అటు వచ్చి మళ్ళీ అరండలపేట డొంక రోడ్ రావాలి. డొంక రోడ్ ఈ బ్రిడ్జ్ దగ్గర డొంక రోడ్ ఏంటిదే కదా. అట్లా లేకపోతే అమరావతి రోడ్డు పోవాలంటే అంబేద్కర్ బొమ్మ కళ్యాణ్. ఇటు నుంచి ఇటు టర్నింగ్ ఇటు తీసుకుంటేనే మనం బ్రాడీపేటకి వెళ్తాం. స్ట్రైట్ కి వెళ్తే అమరావతి రోడ్కి వెళ్ళొచ్చా? అమరావతి వెళ్ళిపోవచ్చు. అమరావతి రోడ్కి వెళ్తాం. అటు రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్లు పట్టుకొని అమరావతి, కొరటిపాడు, అంబేద్కర్ బొమ్మ ఆ రోడ్లకి వెళ్ళొచ్చు. ఓకే, వేరే ఒక రోడ్డు తీసుకుంటే ఆ రోడ్లకి వెళ్ళొచ్చు. అవునవును, అక్కడి నుంచి లక్ష్మీపురం, పండరీపురం అటు వెళ్ళొచ్చు. ఓకే, శివరి దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది ఇక్కడ? ఇప్పుడే మొన్న 2 రోజులు ఇబ్బందిగా ఉంది, వర్షాలు పడ్డప్పుడు ఇలాంటప్పుడు. ఇప్పుడు మామూలుగా ఇబ్బంది లేకుండా జనం వెళ్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు పోలీసులు కూడా జాగ్రత్త చూసుకున్నారు. పోలీసులు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు, ఇక వాళ్ళకి ఎదురు లేదు. బ్రహ్మాండంగా జనాన్ని మర్యాదగా బాగా జాగ్రత్తగా దగ్గర నుంచి పంపేస్తున్నాడు. ఎటువంటి ఒక్కరిని ఒక మాట కూడా అట్లా చక్కగా పంపిస్తున్నారు. దానికి పోలీసు వారిని ఒప్పుకోవచ్చు. గ్రేట్. ఈ విషయంలో ఈ విషయంలో ట్రాఫిక్ విషయంలో మాత్రం పోలీసు వారు చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా పంపేస్తున్నారు. ఒకరి మీద కూడా ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఒకరిని అసహించుకోవడం, ఇట్లాగ వెళ్ళండి తెలియని వాళ్ళందరికీ జాగ్రత్తగా రూట్లు చెప్తున్నారు, దారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది కరెక్టే, పోలీసు వారు వాళ్ళ నుంచి ఏం ఇబ్బంది లేదు. రోడ్లు బాగా చక్కగా దారులు చూపించారు వెళ్ళమని. పోయేవాడు కూడా ఎవరన్నా అడిగితే ఇదిగో ఇటు వెళ్ళొచ్చాయని చెప్తున్నారు. దానికి ఇబ్బంది లేదండి. ఇప్పుడు శంకరవెల్లి బ్రిడ్జ్ వస్తుంది కదా, మీరు ఏమంటారు? దానికి ఉపయోగకరమేగా.
చాలా గొప్ప కట్టడం అంటున్నా. ఇప్పుడు ఒక తరం వాళ్ళు అయిపోయారు. ఈ రెండో తరం వాళ్ళు ఏనంటే మరి 60 సంవత్సరాలు ఉంటారు కదా. అవునవును, చక్కగా ఉంది. నాకు కూడా ఆలోచన చాలా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే శంకర విలాస్ మళ్ళీ 80-70 సంవత్సరాలు. ఇప్పుడు పాతది కట్టి 80-70 ఏళ్ళు అయిందా? 70 ఏళ్ళు అయిందంట. ఓకే, మళ్ళీ ఇది ఈసారి 100 సంవత్సరాలు ఉండొచ్చు. బాగా కడతారు కదా. అదేలేండి, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కడతారు కాబట్టి ఇంకొక 100 ఏళ్ళు ఉండొచ్చు. 100 ఏళ్లలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ఇబ్బంది అసలు ఉండదు. కాకపోతే మనం కొంచెం ఈ బ్రిడ్జి కట్టేంత వరకు కొంచెం ఇబ్బంది పడతాం. ఒకవేళ ఇబ్బంది పడ్డందువల్ల రాబోయే కాలం వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అవునండి, అందుకు నేను కూడా మీ పిల్లలు మీ మనవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చక్కగా జరుగుతుంది. కాబట్టి బ్రిడ్జి కట్టినందువల్ల చాలా సంతోషపడాలి. లేదు దానికి ఏదైనా అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు, ప్రభుత్వం ప్రజలు కూడా సహకరించాలి. కొన్నాళ్ళ పాటు దారి మూసేస్తాం కాబట్టి తిరిగినా రాబోయే పిల్లలకి జరగబోయే భవిష్యత్తుకి బ్రిడ్జి మంచి ఉపయోగపడుతుంది. అవును, అందుకని నేను దాన్ని సంతోషపడుతున్నారా? చాలా సంతోషపడుతున్నా. మీ పేరు బాబాయ్ గారు? ఆళ్ళూరి బాబురా. బాబురా, థ్యాంక్ యూ అండి. బాబాయ్ గారు, నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చానండి. ఇప్పుడు శంకర విలాస్ బ్రిడ్జ్ కడుతున్నారు కదా, సో అందువల్ల ట్రాఫిక్ మొత్తం ఇటువైపు వస్తుందా? ఈ రోడ్డు బార్కి ఎటు వెళ్తుంది, ఇటు వెళ్తుందండి? ఇటు బ్రాడీపేటకి కలుస్తుంది, అమరావతికి కలుస్తుంది. ఓకే, ఇప్పుడు బ్రిడ్జ్ రావడం వల్ల మీకు హ్యాపీగానే ఉందా? సంతోషమేనా? మీకు హ్యాపీ అంతే కదా. అందరూ చల్లగా ఉండాలి, అందరూ జాగ్రత్త వచ్చిపోవాలి. సో మీకు ఇప్పుడు పోలీసులు కూడా బాగా చూసుకుంటున్నారా? పోలీసు వారు కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని ఇప్పుడు మీరు చెప్పులు కుడుతున్నారండి, మిమ్మల్ని చెప్పులు కుట్టడం ఆపేయమని కానీ తీసేయమని ఇలాంటి ఏమి అనలేదు. మీ వ్యాపారం జాగ్రత్త చేసుకోండి, కొద్దిగా మాకు కూడా సహకరించమని చెప్పారా? ఓకేనా, హ్యాపీగా? ఓకే, మీ పేరండి? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఓకే ఓకే బాబా, 10 మందికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు బయట నుంచి ఊరు వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు చిన్న చిన్న సిటీకి వచ్చేది ఎవరు ఎక్కువగా చిన్న చిన్న పల్లెటూరు మీదగా వచ్చేవాళ్ళు. వాళ్ళకి దారి అర్థం కాకపోతే ఇప్పుడు 2 రోజుల కింద వచ్చి పోయిన సంవత్సరం వచ్చారు, ఒక 6 నెలల కింద వచ్చారు, అప్పుడు రోడ్డు బాగానే ఉంది. సడన్ గా పడగొట్టాం కాబట్టి వాళ్ళకి తెలియదు దాని గురించి పెద్దగా, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి మన ధర్మం ప్రకారం, సిటీలో ఉన్నాం కాబట్టి. వాళ్ళందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఓకే.